జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి అనేక అరాచకాలకు కుంభకోణాలకు పాల్పడిన విషయం తెలిసిందే. అదే సమయంలో తిరుపతికి డిప్యూటీ మేయర్ గా పనిచేసిన తన కొడుకు భూమన అభినయ్ రెడ్డితో కలిసి ఓ మధ్యతరగతి కుటుంబాన్ని మోసం చేశారు. రోడ్డు వెడల్పుకు మీ స్థలం అవసరమవుతుందని, అందుకు మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 4 కోట్ల విలువైన స్థలాన్ని కొట్టేశారు. వివరాల్లోకి వెళ్తే జగన్ హయాంలో తిరుపతికి భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయ్ రెడ్డి డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. ఆ సమయంలో రోడ్డు విస్తరణ కోసమంటూ తిరుపతిలోని చింతలచేను ప్రాంతంలో స్థలాన్ని తీసుకునేందుకు ఓ కుటుంబాన్ని ఒప్పించారు. మీరు భూమి ఇస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, టీడీఆర్ బాండ్లు కూడా వస్తాయని హామీ ఇచ్చారు. ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి పత్తా లేకుండా పోయారు. 4 కోట్ల విలువైన భూమిని ఆ కుటుంబం అలా పోగొట్టుకుంది. ఆ కుటుంబ యజమాని 1982 నుంచి సైకిల్పై ఊరూరా తిరుగుతూ నూనె అమ్మి కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఆ స్థలం కొనుక్కున్నారు. కాలక్రమేణా ఆస్తి విలువ భారీగా పెరిగి మార్కెట్ విలువ 4 కోట్లకు చేరుకుంది. తండ్రి కొడుకులిద్దరూ ఆస్తిని లాక్కున్న తర్వాత ఆ కుటుంబ యజమాని ఆ బాధతో గుండెపోటు వచ్చి మరణించారు. ప్రస్తుతం ఇదే బాధతో అతని భార్య నిర్మలమ్మ కూడా గుండె జబ్బుతో బాధపడుతోంది. చిన్న వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే తమకు న్యాయం చేస్తారని, ఆయన స్పందించి తమ స్థలం తిరిగి ఇప్పించాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటోంది.